అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, లూసిఫర్కి సీక్వెల్గా వచ్చిన ఎంపురన్, సో ఎంపురన్ మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్, ఫస్ట్ టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అండ్ ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత సో ఏదో భారీగానే తీస్తున్నారు అనిపించింది. ఈవెన్ అందులో పృథ్వీరాజ్ డైరెక్షన్ అనేసరికి సో ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువగానే పెట్టుకున్నారు. కానీ మూవీ చూసిన తర్వాత స్టార్టింగ్ ఒక సీన్ గురించి ఎస్పెషల్లీ పృథ్వీరాజ్ ఇటువంటి సీన్ డైరెక్ట్ చేస్తారనుకోలేదు, ఆయన మీద రెస్పెక్ట్ పోయిందని కూడా మాట్లాడుతున్నారు. ఎందుకని? సినిమా ఎలా ఉంది అసలు? అంటే సినిమా టోటల్గా ప్రస్తుత అంటే ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయాలని చెప్పే ప్రయత్నం చేశారు సినిమాలో. అంటే జానర్, డిఫరెంట్ జానర్ అది. అంటే ఒక క్రైమ్ అండర్ వరల్డ్ దీంతో ఆ బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తున్నట్టు కనిపించినప్పటికీ ఒరిజినల్గా లూసిఫర్ ప్రారంభంలోనే లూసిఫర్ పార్ట్ 1లో కూడా రాజకీయ నేపథ్యం ఉంది. కాకపోతే అది కేరళ బౌండరీస్లో నడుస్తుంది. ఇదేంటంటే కేరళ బౌండరీస్ని దాటి నడుస్తుంది కథ. అంటే గుజరాత్లో మొదలవుతుంది స్టోరీ. గుజరాత్లో మొదలవటం దగ్గరే చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను నేను, అవి మాట్లాడతాను అని చెప్పాడు ఆయన. చెప్పి ఒక జమీందారిని క్యారెక్టర్తో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పించి ఆ డైలాగే కొంచెం చర్చనీయాంశంగా మారింది. నిజానికి చాలా మంచి డైలాగు. చాలా అంటే అతను ఆ డైలాగు పెట్టడానికి చాలా సాహసం చేశాడనే చెప్పాలి. ఆ డైలాగ్ ఏంటంటే, ప్రస్తుతం మనం ఒక విచిత్రమైన సందర్భంలో ఉన్నాం అంటుంది ఆవిడ అని. మతము, వ్యాపారము, రాజకీయము ఈ మూడు మిక్స్ అయిపోయి నడుస్తున్నటువంటి ఒక విచిత్ర సందర్భం. ఆ సందర్భం మన జీవితాల్లో వచ్చింది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం ఒక మార్గాన్ని అన్వేషించుకోవాల్సిన అవసరం ఉంది అంటుంది ఆవిడ. ఆవిడని ఇమీడియట్గా చంపేస్తారు. ఆ చంపేసినటువంటి వ్యక్తి భజరంగి అనేటువంటి క్యారెక్టర్. ఈ భజరంగి అనే క్యారెక్టరు తర్వాత రోజుల్లో కేంద్రంలో 3 సార్లుగా గెలుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ తాలూకా ప్రతినిధి. ఆ ప్రతినిధిగా చూపించటము, తర్వాత ఆ పార్టీ దక్షిణ భారతదేశాన్ని అలాగే టోటల్గా దేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఇదంతా సినిమాలో కనిపిస్తుంది. ఈ ధోరణి అంతా అంటే ప్రాంతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలుగా ఉంచటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళితే అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 3 కూడా బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి. బీజేపీ ఏం చెప్తే అది చేయటం కోసమే ఉన్నాయి తప్ప వాటిలో అవి కీచులాడుకుంటాయి. అంతవరకే కీచులాట కూడా ఒక పార్టీతోనే. ఆ పార్టీ వాళ్ళతో సీరియస్గా కీచులాడదు. ఎందుకు ఆడదు అంటే దానికి ఆ లిమిటేషన్స్ వాళ్ళు డిజైన్ చేశారు. అది కూడా ఆ కాంపౌండ్లో ఉన్నదే, ఇది వైసీపీ కూడా. ఇటువంటి ఒక విచిత్రమైన సందర్భం నడుస్తోంది ప్రస్తుత సమాజంలో. దాన్ని ఈ సినిమాలో కొంత ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని, అంటే లూసిఫర్ పార్ట్ 1లో ఒక వ్యక్తిని ప్రమోట్ చేస్తారు. అతను ఈ జాతీయ పార్టీకి సరెండర్ అవుతాడు. ఆ సరెండర్ చేసుకునేవాడు ఆ భజరంగినే. అలా కనెక్షన్. గుజరాత్ అనగానే మీరు ఆ క్యారెక్టర్ని అమిత్ షాగా లొకేట్ చేసుకోవచ్చు, ఈ భజరంగి అనేటువంటి క్యారెక్టర్ని. అలా లొకేట్ చేసుకుంటే సినిమా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. భారతదేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం, పర్టికులర్గా లౌకికవాదాన్ని చంపేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, ఈ అంశాలని మైనారిటీ టోన్లో మాట్లాడతాడు అతను. అంటే దానిలో క్రైస్తవ పారిభాషిక పదాలు ఉంటాయి. క్రైస్తవ పారిభాషిక పదాలని అలాగే ఇస్లామిక్ మాటల్ని వాడటం వెనకాల ప్రోగ్రామ్ అదే. ఓకే, అంటే స్టార్టింగ్ సీన్ అంటే మత కల్లోలాలు చేసేలాగా అట్లా ఉంది అని కూడా కొంతమంది. జరుగుతున్న మత కల్లోలాల నుంచి తమని తాము కాపాడుకోవటానికి ఒక ముస్లిం కుటుంబం, అంటే ఒక ఏరియా తాలూకా ముస్లిమ్స్ కొంతమంది వెళ్ళి అక్కడ రక్షణ కోరుతారు. ఒక స్థానిక జమీందారిని దగ్గర కోరితే ఆవిడ షెల్టర్ ఇస్తుంది. ఆ ఇంటి మీద వీళ్ళు దాడి చేస్తారు. ఈ బజరంగి దళం దాడి చేసి వాళ్ళందరినీ చంపేస్తారు. వాళ్ళతో పాటు ఈ జమీందారిని కూడా చంపేస్తారు. అంటే ఆవిడ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ముందే. వ్యాపారము, మతము, రాజకీయం 3 మిక్స్ అయి ఉన్నాయి. మతాన్ని రాజకీయం కోసము, అధికారం కోసము, వ్యాపారం కోసము వాడుకోవడం జరుగుతోంది అని చెప్తుంది ఆవిడ. ఆ వాడుకోవడమే జరుగుతోంది ఇప్పుడు మన జీవితాల్లో మనం చూస్తున్నాం.
తెల్లారలేస్తాయి. ఇలా అనేక ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత జీవితంలో మనం చూస్తున్నటువంటి అనేక అంశాలని తడివాడు ఆయన సినిమాలో. ఓకే. అలాగే భారతదేశంలో లౌకికవాదానికి మద్దతుగా నిలబడుతున్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీని లొకేట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పార్టీ కూడా దాదాపుగా సరెండర్ అవడానికి సిద్ధంగా డోలాయమాన స్థితిలో ఉంది. దానికి తెలియకుండానే దాని క్యాడర్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు వీళ్ళు. అందుకని వాళ్ళు కూడా బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పూర్వీకులు అంటే ఆ పార్టీని ప్రారంభించినటువంటి వాళ్ళు ఏ ఆశయాలతో ప్రారంభించారో ఆ ఆశయాలకు పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మరింత దృఢంగా నిలబడాల్సిన అవసరం ఉంది అని ప్రియా వారియర్ క్యారెక్టర్ ద్వారా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఆ సందేశం ఎవరికి ఇచ్చాడు ఆయన? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు. మిమ్మల్ని మీరు రీలొకేట్ చేసుకుని నిలబడండి, సందర్భం ఉంది. మిమ్మల్ని బలహీనపరచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. మీరు బలహీనపడతారా, సరెండర్ అయిపోతారా, నిలబడతారో తేల్చుకోండి అని ఒక సందేశాన్ని అటువైపుకి, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ దారుణాలని అడ్డగించడానికి ఏదో ఒక శక్తి అంటే ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా చెప్తూ ప్రస్తుత సమాజం సఫర్ అవుతున్నటువంటి అనేక అంశాలని ఈ సినిమాలో మాట్లాడి ఒక వేఅవుట్ చూపించే ప్రయత్నం చేశాడు. ఓకే సార్. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన ఏదో డాక్యూ డ్రామాలాగా చెప్పకుండా ఒక బిగ్ స్కేల్ యాక్షన్ డ్రామా మధ్య నడిపాడు. ఓకే. అంటే సార్ ఇప్పుడు లూసిఫర్ చూసుకుంటే పొలిటికల్ డ్రామా అయినప్పటికీ కూడా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా నడుస్తుంటుంది. ఇది కొంచెం స్పాన్ పెంచినట్టు అనిపించింది. ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంది. ప్రియా వారియర్ సోదరుడే కదా ముఖ్యమంత్రి. ఆ సోదరుడే జాతీయ పార్టీకి అమ్ముడుపోతాడు. ఇలా ప్రాంతీయ పార్టీలను తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నటువంటి బీజేపీ వ్యూహంలో భాగంగానే అంటే సౌత్లో ప్రతి రాష్ట్రాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. తమిళనాడుని కంట్రోల్లోకి తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. కేరళని కూడా కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటక ఆల్రెడీ వాళ్ళ ఫోల్డ్లో ఉంది. కాకపోతే ప్రస్తుతం అధికారంలో లేరు, కానీ వాళ్ళు బలంగా ఉన్నారు అక్కడ. తెలంగాణని కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ప్రతి రాష్ట్రాన్ని సౌత్లో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ, దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాడు సినిమాలో. అందుకు పృథ్వీరాజ్ని అప్రిషియేట్ చేయాలి. సాహసమే అది. మోహన్ లాల్ గారి క్యారెక్టర్లో మోహన్ లాల్ తనదైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ క్యారెక్టర్ని. అంటే ఆయన ఇంటెన్స్డ్ యాక్టింగ్ ఉంటుంది, అదే ఉంది ఈ సినిమాలో కూడా. ఆ ధోరణిలోనే ఆయన పాత్ర నడిచింది. ఆయన ఎక్కడా కూడా పరిధిని మించి వెళ్ళడు. ఆ పరిధుల్లో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. అదే ఇచ్చాడు ఈ సినిమాలో కూడా. లూసిఫర్కి మించి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? వర్కౌట్ అయిందంటారా? అంటే వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాం, గ్లోబల్ మార్కెట్కి వెళ్తున్నాం అని చెప్పారు. ఈ గ్లోబల్ మార్కెట్ని, పాన్ ఇండియా మార్కెట్ని రీచ్ అవటం కోసం సబ్జెక్ట్ స్పాన్ పెంచారు. ఈ స్పాన్ పెంచటం కూడా చాలా ఆర్గానిక్గా జరిగినట్టుగా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. అందుకని ఇది అన్ని విధాల పాన్ ఇండియా సినిమాగా ఒక సబ్జెక్ట్ రూపొందించుకోవటంలో కూడా మలయాళీ రచయితలు, ముఖ్యంగా ఈ సినిమాకి రచయితగా పనిచేసినటువంటి మురళీ గోపి కంట్రిబ్యూషన్ చాలా కనిపిస్తుంది. అతను జర్నలిస్ట్. అతను తనకున్నటువంటి జ్ఞానాన్ని ఫిక్షన్లో ఎలా ప్రదర్శించాలో అలా ప్రదర్శించాడు. అది బాగా వర్కౌట్ అయింది తెర మీద. అందుకని ఆడియన్స్కి అంటే దీనిలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం వచ్చినటువంటి ప్రేక్షకులకి ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. కథ కోసం వచ్చేటువంటి వాళ్ళకి కథ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నిటినీ మేళవించాడు. అయితే ఈ వివాదం రేపుతున్నటువంటి వాళ్ళకి కూడా కనెక్ట్ అయింది సినిమా. వాళ్ళని టచ్ చేసింది, అందుకనే మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఆ డైలాగ్ ఎందుకు పెట్టాలి అనవసరంగా అని. అతన్ని తిరిగి అక్కడే చంపేస్తారు. దీనిలో ఇస్లాం ఫండమెంటలిజాన్ని కూడా టచ్ చేశాడు. టచ్ చేసి అటువైపు ముస్లిం సమాజం లేదు, ఉందని చెప్తున్నారు వీళ్ళు. లేదు, వాళ్ళు ఈ దేశంలో పౌరులుగానే ఉన్నారు. వాళ్ళు తమ ఉనికిని చాటుకోవడం కోసం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతూనే యుద్ధం చేస్తున్నారు అనేది కూడా మాట్లాడాడు. అలాగే
క్రిస్టియన్ సమాజం మైనారిటీలు అందరూ భయాందోళనల్లో ఉన్నారు. మెజారిటీ మతం ఎప్పుడైతే తను ఇన్సెక్యూర్డ్గా ఉన్నానని అనుకుంటోందో ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఈ మైనారిటీ మతాల్లో కూడా ప్రవహించింది. వాళ్ళు కూడా భయాందోళనలతోనే ఉన్నారు అని సినిమాలో చాలా సన్నివేశాల్లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఓకే. పర్టికులర్గా క్లైమాక్స్కు ముందు ఒక ఫాదర్తో మోహన్ లాల్ జరిపే సంభాషణ అదే. అంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ హిందూ ముస్లిం ఇష్యూలో అక్కడ హిందూసే వచ్చి చంపేస్తారు అని అవును, చెప్పారు. హిందువులే చంపుతారండి ముస్లిమ్స్ని అండ్ ఇంకా అక్కడ షెల్టర్ ఇచ్చిన హిందూ అమ్మాయిని కూడా, అవన్నీ కూడా చంపేస్తారు. అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే మొత్తం కూడా క్రిస్టియన్స్ వీళ్ళంతా. సో అంటే మతపరంగా అంటే క్రైస్తవ మతాన్ని ఏమైనా అంటే ఇందులో ఇంకొక ప్రధాన క్యారెక్టర్ ఉంది కదా, పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఉంది కదా, అది ఇస్లామిక్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. అతనే ఆ గుజరాత్ అల్లర్లలో చనిపోయినటువంటి కుటుంబం తాలూకా ఒక కుర్రాడు. అతన్ని ఓ ఫండమెంటల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్లోకి లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తారు. అతను అక్కడి నుంచి బయటకు తీసుకొస్తాడు ఇతను మోహన్ లాల్. తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. అలా పెరిగినటువంటి క్యారెక్టర్. అతను కళ్ళారా చూస్తాడు వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలని. అందుకని అతని మనసులో అది రిపీటెడ్గా నడుస్తూ ఉంటుంది. అలా అన్ని రకరకాల లేయర్స్లో నడుస్తుంది కథ. ఓకే. అయితే ఇప్పుడు లూసిఫర్ని గాడ్ ఫాదర్గా చిరంజీవి గారు రీమేక్ చేస్తే పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు ఈ మూవీ ఎంపరర్ని ఆయన రీమేక్ చేస్తే వర్కౌట్ అంటే అవుతుంది? వర్కౌట్ కాకపోవడానికి దానిలో ఉన్న ఆత్మని తీసేశారు కదా. దానిలో ఆయన నిజానికి అది ఎందుకు ఎంచుకున్నాడు, క్రైస్తవ నేపథ్యాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, లూసిఫర్ అనే టైటిల్ పెట్టడంలోనే దీనిలో ఒక సూచన ఉంది. సూచన అంటే దైవ కుమారులు అంటే వారసులు ఉన్నటువంటి పార్టీలు, ఆ వారసులు ఆశయాలు అంటే ఆ పార్టీలు ఎవరైతే స్థాపించారో వాళ్ళకు కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాల్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఈ వారసులు నిబద్ధతతో ఉండరు. అలా దైవకుమారులు ఆశయాల మేరకు నిలబడినప్పుడు వారి భక్తులు దాన్ని అందిపుచ్చుకుని వారసత్వాన్ని దాన్ని ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే సందేశాన్ని ఆయన బైబిల్ నుంచి తీసుకుని దాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు. అందుకని ఆ నేపథ్యంలో నడుస్తుంది కథ. గాడ్ ఫాదర్లో ఈ నేపథ్యం మొత్తాన్ని తీసేశారు. తీసి దాన్ని ఒక పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా మార్చారు. మార్చటం వలన అది డల్ అనిపించింది జనాలకి. ఆల్రెడీ లూసిఫర్ చూస్తున్నారు అప్పటికే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద. చూస్తున్న వాళ్ళకి ఈ సినిమా డల్గా అనిపించింది. అందుకని గాడ్ ఫాదర్ దెబ్బతింది. అందుకని చిరంజీవి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇది రీమేక్ చేస్తే ఆ ప్రమాదం జరిగేది. ఇది కూడా ఓకే. అందుకని ఇది స్ట్రైట్గా రిలీజ్ చేయటం వలన వాళ్ళు ఏమనుకున్నారో అది ఆడియన్స్కి కన్వే అయింది. ఓకే. కన్వే అయింది కాబట్టి కొంచెం చర్చ జరుగుతుంది దాని మీద. పాజిటివ్గాను నెగిటివ్గాను ఒక ప్రభావాన్ని అయితే వేయగలిగాడు ఆయన. చిరంజీవి గారు చేస్తుంటే ఎలా ఉండేది? లేదు చిరంజీవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలుగు రీమేకుల్లో ఇలాంటి విషయాలు మాట్లాడటానికి మన డైరెక్టర్లు సంసిద్ధులై లేరు. అందుకని డెఫినెట్గా ఆ అంశాలు ఉండేవి కాదు ఒకవేళ తెలుగులో రీమేక్ అయి ఉంటే. ఓకే. సో అయితే లూసిఫర్కి మించి వర్కౌట్ అయినట్టు అనుకోవచ్చు అంటారా? ఆ స్పాన్ పెంచడం వల్ల స్పాన్ పెంచాడు, ఆ మేరకు వర్కౌట్ చేశారు. వాళ్ళ ఐడియాలజీ అంటే ప్రజెంట్ సొసైటీ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఈ ప్రజెంట్ సొసైటీ ఉన్నటువంటి కండిషన్స్ని సినిమాలో బలంగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు, ఆ సాహసం చేశాడు. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.